మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సురేందర్ గౌడ్. ఇది మా అన్నయ్య గారి తోట అండి. 40 ఎకరాల తోట ఉంది. నిన్న వచ్చిన అకాల వర్షానికి మామిడికాయలు అన్నీ రాలిపోయినాయి. మొత్తం చెట్టు మీద ఏం లేదు, మొత్తం నష్టమైంది. 20 లక్షల రూపాయలు నష్టమైంది. మీ గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ మేము ఈ తోటల మీదనే లీజ్ తీసుకుని ఆధారపడి బతుకుతున్నాము. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మీరే మీ ప్రభుత్వం మాకు ఆదుకోవాలని విన్నవిస్తున్నాం. మండలం టంగుటూరు మాది. మాకు నిన్న సాయంత్రం 4:30 గంటలకు వడగండ్ల వర్షం, గాలి, వాన బీభత్సంగా పడి చాలా నష్టపోయాం సార్. ఒక 10% కూడా లేవు, మొత్తం ఒడ్లు రాలిపోయింది. చాలా బాధతో ఉన్నాము. మాకు కొన్ని ప్రభుత్వం కొంచెం ఆదుకుంటే మాకు చాలా సంతోషము. కొంత నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు ఇంతమంది రైతు రుణమాఫీ కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరికి రుణమాఫీ చేసిన అన్నది మాకు రాలేదు. రుణమాఫీ కూడా రావాలని ఎన్నోసార్లు అగ్రికల్చర్ సార్కు అందరు కలిసిన వాళ్ళు కూడా సరే మేము ఫార్వర్డ్ చేసాం చెప్తున్నాం అన్నారు. అది కూడా రాలేదు. ఇంకా పెట్టుబడి పెట్టినాము, ఎకరాలు 30,000 పెట్టుబడి పెట్టినాము. ఆ పెట్టుబడి కూడా మాకు వచ్చే సూచన లేదు సార్. ఒక 10 రూపాయలు కూడా మాకు వచ్చే మిగిలిన మేము చాలా బాధతో ఉన్నాము. ఒకవేళ మాకు గవర్నమెంట్ ఆదుకోకపోతే మేము ఆత్మహత్యలక దారి తీస్తాం సార్. మేము చాలా మంది రైతులం బాధపడుతున్నాం. ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలేదు. ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిన కరువు వల్ల ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అంత పరిస్థితి అయితే అంత దారుణంగా అయితే అని ఎప్పుడు అనుకోలేదు సార్. మాకు చాలా దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఎవరు ఆదుకుంటారు, ఏం చేస్తారో కూడా ఏం అర్థమవుతలేదు. ఒకవేళ మా గవర్నమెంట్ మాత్రం మాకు సరైన అందుబాటులో మాకు ప్రభుత్వం నష్టపరిహారం కట్టిస్తే మేము కొంత నిగ్గగలిగి మళ్ళీ వ్యవసాయం చేయగలుగుతాం. లేకపోతే వ్యవసాయం పెట్టి వదిలిపోవాల్సి వస్తుంది. చాలా రైతులు బాధపడుతున్నాం. అందరం టంగుటూరు కాదు, చుట్టూ 10 ఊర్ల రైతులు కూడా చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. ఇదొక్కటి మాకు చేస్తే దయదలిచి మా మీద. ఈరోజు టంగుటూరులో చాలా విషాదం ఏంటంటే నిన్న కురిసినటువంటి సాయంకాలం వర్షాలకు, రాళ్ళ వడగళ్లకు రైతులు ఎవ్వరు కూడా ఒక ఉత్సాహంగా కనిపిస్తలేరు. మనకు గవర్నమెంట్ సహాయం చేస్తే తప్ప ఏ రైతు కూడా ఇవాళ నిమ్మలంగా లేడు. ఒకటే కోరుతున్నాము, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులెత్తి నమస్తే చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతుల పక్షాన ప్రభుత్వం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పేద రైతులందరూ ఇలా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క రైతు కనీసం ఎకరానికి 20-30 వేల పెట్టుబడి పెట్టి ఈరోజు చాలా ఎంతో ఇబ్బందితో ఉన్నారు. కాబట్టి దయచేసి మన ప్రభుత్వము మనకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇది ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పక్ష ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మేమందరము ఆశిస్తున్నాం సార్. ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయాలని మేము పదే మీకు నమస్కరించి మేము కోరుతున్నాం సార్. నా పేరు స్వామి. నేను టంగుటూరులో 30 ఎకరాల తోట తీసుకున్నా. 30 లక్షలు తీసుకున్నా. 15 నుంచి 20 లక్షల దాకా లాస్ వచ్చింది సార్. అడగలప్పుడు నన్ను ప్రభుత్వం కొద్దిగా నన్ను చూసి నన్ను ఆదుకోవాలా. మొత్తం ఏ చెట్టింది ఒక కాయ లేకుండా ఉన్నది మొత్తం పెట్టుబడి సాలకి మొత్తం లాస్ అయిపోయినా నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి సార్. ఎట్లా మీరు దండం పెడతా సార్. మొత్తం మా ఈ కాయలన్నీ పిందెల కాంచెలు అన్నీ రాలిపోయినాయి. మరి మేము పిల్లలం ఎట్లా బతకాలి, పిల్లలం అందరం ఎట్లా బతకాలి, ఇవన్నీ నష్టం అయిపోయినాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, మమ్మల్ని ఆదుకుంటుందో, మరి ఏం చేస్తుందో మీరే చేయాలి సార్. అదే మేము వేడుకుంటాను. మా కాయలు ఒక్క కాయ కూడా లేదు, మళ్ళీ తెంపుదామన్నా ఒక్క కాయ లేదు. అన్నీ లాస్ అయిపోయిండు. 20 లక్షల మధ్యలో అయిపోయినాయి. ఏం చేయాలి సారు? అదే మరి మేము ఈ కాడికి వచ్చినాం, మేము వేడుకుంటాను మిమ్మల్ని మీరే ఆదుకోవాలని. టంగుటూరు నోముల రేణుక విలేజ్ టంగుటూరు. చాలా గాలి ద్వారం వచ్చి చాలా కొట్టం కూలిపోయింది. రాళ్ళు చాలా బాగా పడినాయి. వడగాలులకు ఉన్న ఒడ్లు అన్నీ రాలిపోయినాయి. మాకు నష్టపరిహారం కలిగించాలని మేము కోరుచున్నాము. ఆవులకు కూడా దెబ్బలు తాకినాయి. రాళ్ళ వాన కొట్టి మొత్తం ఆగమైపోయింది. మాకు ఏదైనా నష్టపరిహారం కల్పించాలని మేము కోరుచున్నాం. చేతికి వచ్చిన పంట మొత్తం నష్టమైంది.
దండం దండం కానీ మా ఆలయం తాగమైందన్న జర కరుణించాలి. నిన్న వడగల వానకు చాలా డ్యామేజ్ 90% రాలిపోయినాయి. ఇప్పుడు మన అధికారులతోటి పొలాలు తిరుగుతున్నా అనానా 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 జర చూడండి అన్న, కొంచెం వీళ్ళకి నష్టపరిహారం ఇద్దామన్నా. ఓకే మంత్రి గారు, థ్యాంక్ యూ అన్న. ఇక నువ్వే పెద్ద దిక్కు మాకు. ఆలయ నియోజకంలో నిన్న సాయంత్రం 4 గంటలకు కురిసిన అకాల వర్షాలకు ఈ వడగళ్ల వానకు 90% పంటలు నష్టపోయారు రైతులు. వరే కాకుండా మామిడి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా మొక్కజొన్నతో పాటు ఎవరైతే 90% ఇది చూస్తుంటే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఆ రైతులు ఆరుగాలను పండించిన పంట 10 రోజులైతే నోటికి వచ్చే పంట ఇలా భూమి పాలైపోయింది. ఆ దేవుడు కరుణించలేదు. మొన్ననే ఒక 2 నెలల కింద ఇక్కడ నీళ్ళు లేవంటే కూడా సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి నీళ్ళు ఇప్పించాం. కానీ ఇలా నోటికి వచ్చిన పంట కూడా బాగా వచ్చింది. ఈసారి వ్యవసాయ రైతులు సంతోషపడుతున్నటువంటి తరుణంలో మన దేవుడు మా మీద కరుణించక నిన్న అకాల వర్షాల వల్ల నష్టపోయినాయి. ఇలా టంగుటూరు, షారాజ్పేట, ఇక్కడ అదేవిధంగా రాఘవాపురం, గొల్లకొండ చాలా మంది రైతులు చాలా బాధతో ఉన్నారు. ప్రభుత్వం నుంచి భరోసా ఇస్తున్నాం. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడడం జరిగింది, గౌరవ కలెక్టర్ మాట్లాడడం జరిగింది. రైతుకు ఎకరాకి 20-25 వేలు ఇస్తే తప్ప ఆ పెట్టుబడి కూడా వెళ్ళదు. మనం ఇచ్చేది పెట్టుబడి. తప్పకుండా మంత్రి గారు మిగతా జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను పొలంలో తిరుగుతున్నాను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆలయ రైతులను కాపాడే బాధ్యత మా మీద కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. తప్పకుండా మీకు పంట నష్టం ఇప్పిస్తానని మాటిస్తూ ఏ రైతు కూడా దిగాలు చెందొద్దు. ఏదైతే మొన్న నీళ్ళు ఇప్పించగలను కానీ ఈ అకాల వర్షాన్ని కాపాడలేకపోయినాం. తప్పకుండా వచ్చే ఖరీఫ్ పంటకైనా వచ్చే పంటలకు ఈ రైతుకు ఫసల్ బీమా కూడా ఇంప్లిమెంట్ చేస్తే రైతు కొంత బీమా కట్టుకుంటాడు, ప్రభుత్వం కొంత బీమా కట్టుకుంటుంది. తప్పకుండా రైతులకు అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేసి ఎంత చేసినా కానీ అకాల వర్షాల వల్ల ఇలా రైతులు నష్టపోవాల్సి వచ్చింది. తప్పకుండా నష్టపోయిన రైతులందరినీ వ్యవసాయ అధికారులతోటి, హార్టికల్చర్ తోటి అన్ని పంటలు అక్కడ తోటలు అంచనా వేసి వాళ్ళకు నష్టపరిహారం రైతులకు భరోసా ఇస్తున్నాం. ఏ రైతు కూడా దిగాలు చెందొద్దు, అధైర్యపడొద్దు అని చెప్పి రైతులకు భరోసా ఇస్తున్నాం.